హలో అండి, నమస్తే. నేను మీ వర్రే సుధాకర్ సార్ని. గత 13 సంవత్సరాల నుంచి 2011లో యూనిక్ స్టడీ సర్కిల్ అనేటటువంటి ఒక కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ని 2011లో ప్రారంభించి ప్రస్తుతం ఈ సంవత్సరం వరకు ఈ ఏపీ అండ్ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఇస్తూ నెంబర్ 1 స్థానంలో యూనిక్ స్టడీ సర్కిల్ అనేది కొనసాగుతుంది. ఈ యూనిక్ స్టడీ సర్కిల్ ద్వారా వేల మంది విద్యార్థులను ఈ 13 సంవత్సరాల వ్యవధిలో సబ్ ఇన్స్పెక్టర్స్గా, కానిస్టేబుల్స్గా, గ్రూప్ 4 సెక్టార్లో, విఆర్ఓలో, గ్రూప్ సెక్టార్లో ఎంతోమందిని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని ఉద్యోగులుగా తీర్చిదిద్దడం జరిగింది. గత సంవత్సరము నేను ఒక ఆలోచన చేసి వేరు కార్పొరేట్ కళాశాలల్లో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీని అందరినీ ఎవరెవరు ఏ సబ్జెక్టులో నిష్ణాతులో తెలుసుకొని వసుధ మెడికల్ అకాడమీ అనేది ప్రారంభించి వారి ఆధ్వర్యంలో నీట్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ కేవలం ఒక 100 మందిని తీసుకున్నాను, అంటే 104 మందిని తీసుకున్నాను. 104 మందిని తీసుకొని వాళ్ళకు కోచింగ్ అనేది ప్రణాళికబద్ధంగా ఇవ్వడం జరిగింది. మనకు మొన్న మే 5th నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఆ 104 మందిలో ఈ ఇయర్ ఎండింగ్ వరకు వచ్చేసరికి డ్రాప్, కొంతమంది పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతూ డ్రాప్ అయిన వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోగా లాస్ట్కు మన దగ్గర 90 మంది వరకు విద్యార్థులు మిగలడం జరిగింది. ఆ 90 మందిలో 38 మంది ఫ్రీ సీట్ అనేది సాధించడం జరిగిందండి. ఫ్రీ సీట్ వచ్చే విధంగా, ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చే విధంగా వాళ్ళు స్కోర్ చేయడం జరిగింది. ఆ స్కోర్ అనేది ఒకసారి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అది ఎన్టీఏకి వచ్చిన తర్వాత కూడా విత్ A to Z ప్రూఫ్స్తో పాటు మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తాము. బట్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, మన సంస్థ యొక్క ప్రత్యేకత గురించి ఒకసారి మాట్లాడదాం అనుకున్నాం. దాదాపు తెలంగాణలో ఇప్పటికీ దాదాపు 1,00,000 మందికి పైగా నేను ఆఫ్లైన్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ 13 సంవత్సరాలలో. బట్ నేను నీట్ స్టార్ట్ చేయాలి, ఒక నీట్ స్పెషల్గా మెడికల్ అకాడమీ అంటే ఐఐటి అవి ఇవి ఎంసెట్ అవి అని కాకుండా ఓన్లీ కంప్లీట్ నీట్ బేస్డ్ మీదనే వర్క్ చేసి నేను ఇక్కడ మనకు మహారాష్ట్ర నాందేడ్లో కానీ, తర్వాత వచ్చేసి మన ఈశాన్య రాష్ట్రాలలో కానీ, తర్వాత రాజస్థాన్ కోటలో కానీ ఎక్కడ ఎలాంటి సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఒక సాధారణ విద్యార్థి నీట్లో సీట్ రావాలంటే, ఇంటర్మీడియట్తో పాటు సీట్ రావాలంటే ఏం చేయాలి, ఇన్ కేసు ఒకవేళ ఇంటర్మీడియట్తో పాటు నీట్ రాకపోయినా కూడా ఫస్ట్ లాంగ్ టర్మ్లో సీట్ ఎలా రావాలి, ఇలాంటి విషయాలను కొంచెము కూలంకుషంగా అబ్జర్వ్ చేసి నేను ఒక సిస్టమ్ని అనేది ఫాలో చేయించడం జరిగింది. దాదాపు 90 మందిలో 38 సీట్లు అంటే మా రిజల్ట్ను నేను గొప్పగానే ఫీల్ అవుతున్నాను. బట్ పేరెంట్స్కి ముఖ్యంగా నేను నాకున్న అనుభవంతో కాంపిటేటివ్ రంగంలో ఎవరికైనా ఒక పేరెంట్కి ఎలా ఉంటుందంటే, మా పిల్లలు మేము ఇంత కష్టపడి వచ్చాము, మా పిల్లలు ఏదో ఒక స్థాయిలో మంచిగా ఉంటే బాగుంటుంది, మా బాబు ఇంజనీర్ కావాలి, మా బాబు డాక్టర్ కావాలి, మా పాప డాక్టర్ కావాలి, ఇలాంటి ఆశలు అనేది పేరెంట్స్కి సహజం. యాజ్ ఏ పేరెంట్గా నాకు కూడా అలాంటి ఆశలు ఉండడం అనేది కామన్. కానీ నేను ఏమంటున్నానంటే, నీట్ ఎగ్జామ్ అనేది ఒక సాధారణ విద్యార్థి సాధించలేనటువంటిది కాదు అనేది ఫస్ట్ విద్యార్థి గ్రహించాలి, పేరెంట్స్ కూడా గ్రహించాలి. కాకపోతే ఏంటంటే, ఒక మూస ధోరణి అనేది వెంచుకుంటున్నారు చాలా వరకు కూడా. అది తప్పు కాదు. మనం జనరల్గా ఎక్కడైతే ఒక దగ్గర ఒక సక్సెస్ ఉందనుకో దాని గురించి ఆలోచిస్తాం, బట్ ఫెయిల్ అయిన వ్యక్తి గురించి ఆలోచించాం. ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తే ఫెయిల్ అయ్యాడు ఆ స్టూడెంట్ అనేది మనం పట్టించుకోం. కానీ ఒక సక్సెస్ అయిన స్టూడెంట్ నుంచి క్లారిటీ వచ్చేదానికన్నా ఒక ఫెయిల్ అయిన స్టూడెంట్ నుంచే క్లారిటీ ఎక్కువ వస్తుంది. సక్సెస్ అయిన స్టూడెంట్ ఎందుకు సక్సెస్ అయ్యాడో క్లారిటీ ఇవ్వలేడు, కానీ ఒక ఫెయిల్ అయిన స్టూడెంట్ మాత్రం ఎందుకు ఫెయిల్ అయ్యాడో క్లారిటీ ఇవ్వగలడు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, మీ పిల్లలను మీరు డాక్టర్గా చూడాలనుకుంటే అసలు ఆ పిల్లలకు అసలు నీట్ ప్రిపేర్ కావాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉందా? తక్కువ వయసు కాబట్టి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా వాళ్ళని మోల్డ్ చేయాలి. నువ్వు ఇలా ఎంబీబీఎస్ చేస్తే నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది, నువ్వు అది కాకుండా ఈ దారిలో పోతే ఇలా ఉంటుంది అని మనం గైడ్ చేయాలి. పెద్దలు అందరూ, పేరెంట్స్ అనేది అందరూ అనుభవం ఉన్న వాళ్ళు అంటారు. బట్ నా వంతుగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, చాలామంది విద్యార్థులు నీట్ను ఫస్ట్ లాంగ్ టర్మ్లో సాధించడానికి
ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. నేను ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు జనరల్గా మనకు ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నీట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులలో ఎవరైనా కూడా ఫస్ట్ అటెంప్ట్లో మనము లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అయినా వేరే ఇన్స్టిట్యూట్లనైనా ఎక్కడైనా కూడా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ, ఇప్పుడు ఇండియాలో ఒకటే ఇన్స్టిట్యూట్ టాప్ అని ఉండదు. ఇండియాలో ఒక సబ్జెక్టుకి ఒకటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉండడు. నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉంటారు, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి, ఎక్కడన్నా ఎవరికైనా 720/720 వచ్చామనుకోండి, 720/720 గురించి థింక్ చేయొద్దు. 720కి 720 మార్కులు తెచ్చుకుంటుండంటే అది ఇన్స్టిట్యూట్ క్యాలిబర్ అనే కాదు, ఒక స్టూడెంట్ క్యాలిబర్ కూడా ఉంటుంది అక్కడ. అంటే యావరేజ్ రిజల్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. 720కి 720 తెచ్చుకుని ఒక స్టూడెంట్ అంటే ఆ ఇన్స్టిట్యూట్ గ్రేట్ అని కాదు, ఆ ఇన్స్టిట్యూట్ ఎంత గ్రేటో స్టూడెంట్ అంతకన్నా ఎక్కువ గ్రేట్ అనేది నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక్కడికి రిజల్ట్ మంచిగా వస్తే అది స్టూడెంట్ క్యాలిబర్. సో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎక్కువ రిజల్ట్ వస్తే అది ఇన్స్టిట్యూట్ క్యాలిబర్. ఒక సాధారణ విద్యార్థిని సైతము వాడిలో ఉన్నటువంటి మైనస్ ఏంది, అతనిలో ఏం ప్లస్లు ఉన్నాయి, ఏం మైనస్లు ఉన్నాయి, ఎక్కడ సఫర్ అవుతుండు, ఎలా ఫుడ్ చేస్తే బయటికి వెళ్తాడు, ఇలాంటి విషయాలను ఫస్ట్ మేనేజ్మెంట్ గ్రహించాలి. ఊరికే మండే టు ఇప్పుడు షెడ్యూల్ ఉంటుందండి. బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ 4 సబ్జెక్ట్స్లో 720 మార్క్స్ తెచ్చుకోవాలి. 720 మార్క్స్ టోటల్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ 440 పాయింట్ ప్లస్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఏదో ఒక సీట్ వస్తుంది. కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ బాగున్నాడు, ఎక్కడ ఫిజిక్స్ ఫ్యాకల్టీ బాగున్నాడు, ఎవరు టాప్, అది కాదు. ఆలోచించాల్సింది ఏంటంటే నీట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి సిలబస్ని డీల్ చేయగలగ ఎఫిషియన్సీ ఫ్యాకల్టీలో ఉందా లేదా, ఫస్ట్ థింగ్. ఆ ఎఫిషియన్సీ ఉండగానే సరిపోదు. ఒక ఫ్యాకల్టీకి ఎంతో తెలిసి ఉంటుంది, బట్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసివ్, అతను చెప్పలేడు, చెప్పే విధానంలో లోపం ఉంటుంది. మరి ఒక సాధారణ స్టూడెంట్, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే స్టూడెంట్ కొంతమంది ఉంటారు, చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం 10th క్లాస్ వరకు మ్యాథ్స్ ఫోకస్ చేసిన పిల్లలకు బాటనీ జువాలజీ అట్లా ఇబ్బంది అవుతుంటుంది. సో కొంతమందికి మ్యాథ్స్ కొంచెం కంఫర్ట్ పార్ట్ అనిపించిన వాళ్ళకు బాటనీ జువాలజీ ఇబ్బంది ఉంటుంది. సైన్స్ కంప్యూటర్ వాళ్ళకు కొంచెం అదేది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇబ్బంది ఉంటుంది. కానీ నేను ఏమంటున్నానంటే ఎక్కువగా గమనిస్తున్నటువంటి పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ నేను గమనించిన విషయం మీతోటి షేర్ చేసుకుంటున్నా అంటే, బాటనీ జువాలజీ బై తెచ్చుకోవాలి, కెమిస్ట్రీ కొద్దిగా చూసుకుంటే కథ సీట్ వచ్చేస్తుంది. అంటే నేను ఏమంటున్నా అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఉన్నప్పుడు మనం 2-3 ఫోకస్ చేసి ఒకదాన్ని వదలొద్దు. ఒక్కోసారి మనం వదిలిన టాపిక్లో నుంచి ఈజీ క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా ఒకటి కొంతమంది ఏం చేస్తున్నారంటే, సార్ ఫిజిక్స్లో పేపరు ఈసారి థియరీ పార్ట్ వచ్చింది, న్యూమరికల్ పార్ట్ రాలేదు, అందుకే కొంతమంది ఫిజిక్స్లో తడబడుతున్నారు అనేది వాస్తవం. మా దగ్గర కూడా తడబడ్డారు ఫిజిక్స్లో, దాని గురించి నేను ఇది చెప్తలేదు. కానీ నేను ఏమంటున్నా, యాజ్ ఏ ఫ్యాకల్టీగా, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీగా నేను 13 ఇయర్స్ నుంచి నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా. డైలీ 8 అవర్స్ క్లాస్, ఇప్పటికి కూడా నేను క్లాస్ తీసుకుంటున్నాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు ఫిజిక్స్ అనేది ఒక సిలబస్ ఉంది, కెమిస్ట్రీ అనేది ఒక సిలబస్ ఉన్నది, బాటనీ జువాలజీ ఒక సిలబస్ ఉన్నది. థియరీ పార్ట్ వచ్చింది, న్యూమరికల్ రాలేదు అంటే స్టూడెంట్ మిస్టేక్ అయినా ఉండాలి, ఫ్యాకల్టీ మిస్టేక్ అయినా ఉండాలి. ఎందుకు అంటే ఈ రెండు కాదంటే మేనేజ్మెంట్ మిస్టేక్ అయినా ఉండాలి. ఒక స్టూడెంట్ ఇప్పుడు సపోజ్ చూడండి అండి, ఇప్పుడు థర్మోడైనమిక్స్ అనే టాపిక్ ఉందండి మనకు ఫిజిక్స్లో. థర్మోడైనమిక్స్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఆ థర్మోడైనమిక్స్ అనేటటువంటి టాపిక్, ఇప్పుడు హీట్ అనే టాపిక్ మనం తీసుకున్నాం అనుకోండి. హీట్ చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ హీట్ అనేది డిస్కస్ చేస్తుండు, ఒక ఫ్యాకల్టీ లేదా మెకానిక్స్ 1 డిస్కస్ చేస్తుండు, లేదా మోడర్న్ ఫిజిక్స్ డిస్కస్ చేస్తుండు, రే ఆప్టిక్స్ డిస్కస్ చేస్తుండు, వేవ్ ఆప్టిక్స్ డిస్కస్ చేస్తుండు. ఇలా డిస్కస్ చేసేటప్పుడు ఏముండాలి, స్టూడెంట్కి ఏం చెప్పాలి ఒక ఫ్యాకల్టీ అంటే, ఫస్ట్ దాని కాన్సెప్ట్స్ అన్ని చెప్పేసిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ మీద థియరీ పార్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ థియరీ పార్ట్లో నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఎలా ఫ్రేమ్ కావడానికి ఛాన్స్ ఉంది, 1 ఇయర్ టైం ఉంది. చాలా డీటెయిల్డ్గా మొత్తం ఫిజిక్స్ కాకపోయినా కూడా కొన్ని 1 to 3 డై టాపిక్స్ పక్క పెట్టినా కూడా ఒక స్టూడెంట్కు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ 0 నుంచి టాప్ ఎండ్ వరకు ఉన్నటువంటి ఆ లెవెల్లో మనము డిస్కస్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, న్యూమరికల్ వస్తుందా థియరీ వస్తుందా అనేది కాన్సెప్ట్ కాదు, ఆ టాపిక్ మీద స్టూడెంట్ గ్రిప్ వచ్చిందా రాలేదా.
బయాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అంటే బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ బయాలజీ గ్రూప్ నుంచి వచ్చిన అది బైపీసీ గ్రూప్ నుంచి వచ్చిన స్టూడెంట్ ట్రిగ్నామెట్రీ బేసిక్స్ వదిలేస్తాడు, డెరివేషన్ బేసిక్స్ వదిలేస్తాడు, ఇంటిగ్రేషన్ పార్ట్ వదిలేస్తాడు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మీద ఫార్ములాస్ మీద వదిలేస్తాడు. బట్ అవన్నీ కూడా గ్రిప్ రావాలంటే ఒక స్టూడెంట్కి 1 వీక్ కన్నా ఎక్కువ పట్టదు. కానీ 1 వీక్ మనం టైం స్పెండ్ చేయకుండా డైరెక్ట్ షెడ్యూల్ ఉంది, మండే టు ఫ్రైడే షెడ్యూల్ ఇది, ఆ షెడ్యూల్లోనే మా షెడ్యూల్ కంప్లీట్ కావాలి అని టాస్క్ తీసుకొని మనం చెప్పుకుంటూ పోతున్నప్పుడు క్లాసులో 5 ఫాలో అవుతారు, మిగిలిన 35 మంది పిల్లలు ఫాలో కాలేరు. కానీ ఈ 5 పిల్లలకు ఎంత కసి ఉంటుందో ఆ మిగతా 35 మంది పిల్లలకు అంతకన్నా ఎక్కువ కసి ఉండొచ్చు, వాళ్ళలో కూడా శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ నేను కొన్ని అబ్జర్వ్ చేసేసి నా సంస్థలో అలాంటివి జరగకుండా ఫస్ట్ ఇయర్ జాగ్రత్త పడ్డాను. ఇంకా ఇయర్ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి లాంగ్ టర్మ్ బ్యాచెస్కి మళ్ళీ సిద్ధమయ్యాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫిజిక్స్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అవి నేర్పించడము 1 వీక్ కావచ్చు, 10 డేస్ కావచ్చు, పిల్లోడికి క్లియర్ కట్గా అది నేర్పించాలి. దాని మీద కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, దాని మీద కూడా ప్రాక్టీస్ పేపర్స్ ఇవ్వాలి. ఆ తర్వాత బేస్ చాప్టర్స్ ఏమున్నాయో ఎంచుకోవాలి, ఆ బేస్ చాప్టర్స్ని ప్రాక్టీస్ చేయించాలి. అది ఫిజిక్స్లోనైనా కావచ్చు, కెమిస్ట్రీలోనైనా కావచ్చు, బాటనీలోనైనా కావచ్చు, జువాలజీలో కావచ్చు. స్టూడెంట్ మైండ్ సెట్ కూడా మారాలి. స్టూడెంట్కి ఏముంటుందంటే బాటనీ 180 టార్గెట్, జువాలజీ 180 టార్గెట్. ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి, నా అనుభవం కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేరెంట్స్ తోటి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, దట్స్ ఆల్ అంతే. బాటనీ 180, జువాలజీ 180 అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే బాటనీ 180, జువాలజీ 180 వేసేసి కెమిస్ట్రీ కొంచెం చూసేసుకునేది ఒక 140 అట్లా పెట్టేసుకొని మిగతా ఫిజిక్స్ కొంత చేసేస్తే సీట్ వస్తుంది అనుకుంటారు. అలా నేనేమంటున్నా అంటే నీటిలో ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రావాలంటే నేను చేసినటువంటి అబ్జర్వేషన్లో నేను గమనించింది ఏంటంటే బాటనీ 180 అవసరం లేదండి, 170 టార్గెట్ చేయండి, జువాలజీని 170. ఎందుకంటే మొత్తం ఇండియా మొత్తంలో జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జాము ఒక బిట్టు చేయాలని కూడా అవసరం లేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ మిస్ కాకుండా ఉండాలంటే 170 బాటనీ జువాలజీ పెట్టుకొని కెమిస్ట్రీ 160 పెట్టుకున్నాం అనుకోండి అండి, 3 ఇది ఏమవుతుందండి 170 340 + 160 ఇది 500 మార్క్స్ అయింది. అంటే ఒక విద్యార్థి సీటు సాధించడం అనేది ఎలా ఉండాలంటే నీట్లో ఫ్రీ సీట్ రావాలి అంటే బాటనీ జువాలజీ కెమిస్ట్రీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ విద్యార్థులు ఏం చేస్తారంటే బాటనీ జువాలజీని ఈజీగా ఫీల్ అవుతారు, కొంచెం టిపికల్గా కెమిస్ట్రీని ఫీల్ అవుతారు, దానికన్నా కొంచెం ఫిజిక్స్ని టిపికల్గా ఫీల్ అవుతారు. అంటే మరి నేనేమంటున్నా అంటే ఈ 2 బాటనీ జువాలజీ కోచింగ్ తీసుకునే పిల్లలు కాదు, ఇంటికాడ కూర్చొని ఓన్గా ప్రిపేర్ అయిన పిల్లలైనా కాదు, ఆన్లైన్ కోచింగ్ తీసుకునే పిల్లలైనా కాదు, ఎవరైనా కూడా బాటనీ జువాలజీని లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ బుక్ ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కానీ ప్రిపేర్ కావడం ఎంత ముఖ్యమో ఆన్లైన్ కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే నువ్వు నీట్ అటెంప్ట్ చేసేది ఆఫ్లైన్ కాబట్టి నువ్వు ఎంత బెస్ట్ ఫ్యాకల్టీ దగ్గర కోచింగ్ తీసుకున్నా ఖచ్చితంగా నువ్వు ఆఫ్లైన్లో ప్రాక్టీస్ పేపర్స్ ఉండాలి. ఖచ్చితంగా నువ్వు ఎవ్రీ సండే ఒక వీకెండ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి, పార్ట్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి, గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. నువ్వు రాసే ఎగ్జాము ఫైనల్ ఎగ్జాము ఆఫ్లైన్ ఎగ్జాము నువ్వు కోచింగ్ ఆన్లైన్లో తీసుకున్నప్పుడు నో ప్రాబ్లం, బట్ క్వశ్చన్ పేపర్స్ అయినా నువ్వు ఆఫ్లైన్లో అటెంప్ట్ చేయాలి. అలా చేసినప్పుడే నీకేంటనేది తెలుస్తుంది. చాలామంది విద్యార్థులు ఎంతో చదివి లాస్ట్ 1 మంత్ ముందు ప్రెషర్కి గురైపోయి ఈ నోటిఫికేషన్లో ఈ ఇయర్లో మేము నీట్ డ్రాప్ అవుతున్నామని డ్రాప్ చేసిన సందర్భాలు కూడా అక్కడక్కడ పేరెంట్స్ చెప్తుంటే నా దృష్టికి వస్తుంటే నేను షాక్ అవుతున్నాను. ఎందుకంటే టైం ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. సిలబస్ని డిసెంబర్ జనవరి వరకు తీసుకుపోయేసరికి ఫిబ్రవరి మార్చిలో ఒక రివిజన్ చేసుకొని స్టూడెంట్ 2 సంవత్సరాల సిలబస్ని ఒక్క రివిజన్లో ఏమవుతుందంటే గుర్తొస్తుందేమో కానీ అంత పర్ఫెక్ట్ కమాండింగ్ రాదు. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ స్టూడెంట్స్కి ఓన్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కావచ్చు, మన దగ్గర కోచింగ్ రావాలనుకునే విద్యార్థులు కావచ్చు, వేరే ఇన్స్టిట్యూట్ కార్పొరేట్ వ్యవస్థలో ఎక్కడికి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, కాంపిటేటివ్ రంగంలో ఇంత అనుభవం ఉన్నటువంటి నేను ఒక చిన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక చిన్న సలహా ఇద్దాము, ఒక చిన్న క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే బాటనీని 170 పెట్టుకోండి, జువాలజీని 170 పెట్టుకోండి, కెమిస్ట్రీని 160 పెట్టుకోండి. ఇది మ్యాటర్ కాదండి, కెమిస్ట్రీ 160 పెట్టుకోవడం అనేది మ్యాటర్ కాదు. కానీ ఎప్పుడంటే
కెమిస్ట్రీ విషయంలో స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతుందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ షెడ్యూల్ పెట్టుకొని ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలని ఫటాఫటా కొట్టేసుకుంటా పోతే ఏ స్టూడెంట్ కూడా క్యాచ్ చేయలేడు. క్యాచ్ చేస్తే 10%, 5% క్యాచ్ చేస్తారు, కానీ మిగిలిన 95% స్టూడెంట్స్ క్యాచ్ చేయలేరు. కానీ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆర్గానిక్లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు ఇనార్గానిక్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఫిజికల్లో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ మూడు కూడా 3 ఏరియాస్ను కూడా ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అలా ఉన్న వాళ్ళకు స్టూడెంట్కి చెప్పే ఓపిక కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కూడా గమనించాలి. అందుకే మన సంస్థలో ఏం చేస్తున్నామంటే ఆర్గానిక్ ఇనార్గానిక్ ఆఫ్ చేసి ఇనార్గానిక్ ఒకరు, ఫిజికల్ ఇనార్గానిక్ ఒకరు, ఇట్లా డివైడ్ చేసేసి మేము దీని మీద చేయించడం జరుగుతుంది వర్క్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకొని. బట్ ఇక్కడ విషయం ఏంటంటే స్టూడెంట్స్లో నేను కెమిస్ట్రీలో గమనించిందండి, కెమిస్ట్రీ అద్భుతంగా చెప్పి 180కి మార్క్స్ తెప్పించేటటువంటి మేధావులు మన రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంతోమంది ఉన్నారు. సో దాన్ని ఆ అనుభవాన్ని ఎంతోమంది స్టూడెంట్స్కి ఇచ్చారు, చాలామంది సక్సెస్ రేట్ ఉన్నారు. నేను ఎంతసేపటికి ఏం చెప్తున్నా అంటే ఏం బేసిక్స్ లేకుండా కూడా ఎంతో కొంత కష్టపడి నీట్లో సీట్ తెచ్చుకోలేక ప్రాపర్ వేలో గైడెన్స్లో హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి. 700 అవసరం లేదు నాకు, ఒక 550 మార్కులు, ఒక 600 మార్కుల మధ్యన ఈ ఏరియాలో వస్తే నాకు ఒక కాలేజీలో, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, ఫ్రీ సీట్. ఇలాంటి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను నేను. 720 విద్యార్థుల గురించి మాట్లాడతలేదు. ఇక్కడ విషయం ఏంటంటే కెమిస్ట్రీ విషయంలో మా ఫ్యాకల్టీ తోటి డిస్కస్ చేసిన తర్వాత, స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఆర్గానిక్ క్లాస్ అంటే వస్తుందండి పిల్లలకు, ఇనార్గానిక్ ఏమనుకుంటారంటే చదువుకోవచ్చు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఇది చదువుకోవడమే అనుకుంటారు. ఫిజికల్ కెమిస్ట్రీని ఫిజిక్స్ లాగానే ఫీల్ అవుతారు. ఎస్, ఫిజికల్ కెమిస్ట్రీ అనేది మ్యాథమెటికల్ పార్ట్. అందులో ఫిజిక్స్ని ఎలా ప్రాక్టీస్ చేస్తామో ఫిజికల్ కెమిస్ట్రీని కూడా అలానే ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ కెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఫిజిక్స్ లాగానే ట్రీట్ చేయాలి. కానీ ఫిజికల్ కెమిస్ట్రీ టఫ్ అని వదిలేసి ఇనార్గానిక్ చదువుకోవచ్చులే అనుకొని ఆర్గానిక్ ఎమ్మటి ఒకటి పడేసి చేస్తే 180 క్వశ్చన్స్లో నీకు 180 మార్క్స్కి 160 మార్క్స్ రావాలంటే ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. మనం 1 ఇయర్ మొత్తం ప్రిపేర్ అయ్యి, లాంగ్ టర్మ్ అంటూ ప్రిపేర్ అయ్యి ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి? బాటనీ, జువాలజీ మీద ఎంత ఫోకస్ చేస్తున్నావో దానికన్నా కొంచెం కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయి. ఈ 3 సబ్జెక్టులు 500 మార్కులు టార్గెట్ చేసిన తర్వాత ఫిజిక్స్ అనేది ఎలా ఉండాలంటే ఫిజిక్స్లో మొత్తము కూడా అండి ఒక 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే పరిస్థితిలో పెట్టుకోవాలి. మనం మొత్తం 50 క్వశ్చన్స్లో మనం అటెంప్ట్ చేయాల్సింది సెక్షన్ ఏలో, బీలో 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 30 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేసినా కూడా నీకు 120 మార్క్స్ వస్తాయి. 500 + 120 అంటే 620 మార్క్స్ అవుతాయి. ఈ 620 మార్క్స్ ప్లాన్డ్గా వెళ్ళిన సాధారణ విద్యార్థికి సాధ్యం అంటున్నాను నేను. కానీ 700 దాటాలంటే ప్రతిదీ ప్లాన్డ్గా ఉండాలి. 180కి 180 అంటే ప్రెషర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అది సాధ్యమయ్యే స్టూడెంట్ చేస్తారు. కానీ సీటు, మంచి సీటు తెచ్చుకోవాలి, ఒక 600 మార్కుల పైన 600 అలా మార్కులు తెచ్చుకోవాలనే విద్యార్థులు బాటనీ, జువాలజీతో పాటు కెమిస్ట్రీని బాగా ఫోకస్ చేయండి. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎంతో, కెమిస్ట్రీ అంతే. ఈ 3 సబ్జెక్టు పర్ఫెక్ట్ ఉన్న తర్వాత బయాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి మీరు ఫిజిక్స్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటి చెప్తున్నాను, ఫిజిక్స్లో చేస్తున్నటువంటి మిస్టేక్స్ కొంతమంది స్టూడెంట్స్లో నేను గమనించి చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు. బట్ ఒక చాప్టర్ తీసుకుంటున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ ఫార్ములా ఓరియంటెడ్లో న్యూమరికల్స్ అప్లై చేస్తున్నారు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఆ ఏరియాస్, అన్ని చాప్టర్లు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అదే ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే అన్ని చాప్టర్లు అలా ఫోకస్ చేయకుండా కంపల్సరీ మనకు ఆల్రెడీ ఏ చాప్టర్ వెయిటేజ్ ఎంతో చాలా క్లారిటీ ఉంది. మనం ఒక 30 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ తీసుకొని అందులో న్యూమరికల్ అని కాదు, ప్రీవియస్ క్వశ్చన్ అని కాదు, ఆ చాప్టర్ నేర్చుకుందాం, ఆ చాప్టర్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ నేర్చుకుందాం, ప్రతి కాన్సెప్ట్ మీద వర్క్ చేద్దాం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, థౌజండ్స్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. మండే టు ఫ్రైడే క్లాసులు జరిగిన తర్వాత ఫ్రైడే మధ్యాహ్నం నుంచి సాటర్డే రోజు వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత సండే గ్రాండ్ టెస్ట్ రాస్తే ఎవ్రీ వీక్ గ్రాండ్ టెస్ట్ రాసేసి నీ సిలబస్ని నవంబర్ వరకే క్లోజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే నవంబర్లోనే సిలబస్ కంప్లీట్ అయిందనుకోండి, డిసెంబర్, జనవరిలో ఒక రివిజన్ వేసుకుంటే, ఫిబ్రవరి, మార్చిలో ఒక రివిజన్ వేసుకుంటే స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా 2 రివిజన్లు పార్ట్ 2 టెస్ట్లతోటి కంప్లీట్ చేసుకున్నట్లయితే హ్యాపీగా ఏప్రిల్ మంత్ మొత్తము డే బై డే గ్రాండ్ టెస్ట్ రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను ఫస్ట్ ఇయర్లో కూడా జనవరి
ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకు డిసెంబర్లో కంప్లీట్ చేసాం సిలబస్, లేట్గా వచ్చిన వాళ్ళకు జనవరిలో కంప్లీట్ చేసాం. బట్ నాకు 13 సంవత్సరాల కాంపిటేటివ్ వింగ్లో అనుభవం ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ లేట్గా జాయిన్ కావడం వలన సిలబస్ జనవరి వరకు వెళ్ళిపోయింది. అయినా సిలబస్ రివిజన్ చేస్తూ కొత్త సిలబస్ చెప్పిస్తూ 2 రివిజన్లు చేసేసి నేను మా విద్యార్థులకు ఎంతో కొంత వర్క్ చేపించేసి నేను ఒక రిజల్ట్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ నేనేం చెప్తున్నా అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ, వేరే దగ్గర ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ, మన దగ్గర కోచింగ్ రావాలనుకునే విద్యార్థులు కానీ, సొంతంగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ, మీరు ఒకే ఒక ఇయర్ని టార్గెట్ చేయండి. ఆ ఒక్క ఇయర్లోనే మీరు ఖచ్చితంగా సీటు కొట్టాలంటే మాత్రము మీ సిలబస్ రివిజన్ అనేది వినడం అనేది నవంబర్ డిసెంబర్ వరకే అయిపోవాలండి. సో నవంబర్ ఎండింగ్కి అయిపోతే డిసెంబర్ జనవరి ఒక రివిజను, మార్చి ఫిబ్రవరి ఒక రివిజను, 2 రివిజన్లు చేసిన తర్వాత విన్నదంతా రీకలెక్ట్ అయిపోతుంది. ప్రతి దాని మీద కమాండింగ్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉందండి. బట్ ఎవరైతే మొన్న నీట్ ఎగ్జామ్ రాసి స్కోర్ మంచిగా రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఇప్పుడు 400, 450, 500, 550 ఆ రేంజ్లో సీట్ వచ్చిన పిల్లలు ఇప్పుడు జాయిన్ అవుతారు. 440 అబౌవ్ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ సీట్ వస్తుంది కాబట్టి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 500 దాటితే బీసీలలో కూడా అందరికీ వస్తుంది కాబట్టి ఆ రేంజ్లో మార్క్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవుతారు. కానీ ఒకవేళ నీకు మిస్ అయిందనుకో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చాలామంది బెస్ట్ ర్యాంక్ వరకు 500 మార్కులు వచ్చినా కూడా మళ్ళీ ఎయిమ్స్లో సీట్ రావాలి, ఇట్లా బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలని సెకండ్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు, థర్డ్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. మీది తక్కువ ఏజ్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒకసారి మీరు చేసిన మిస్టేక్స్ ఏందో గమనించండి. ఈ నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఖచ్చితంగా మీరు ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. ఈ ప్రపంచంలో తెలివి కల్లోళ్ళు చాలామంది సెటిల్ కాకపోవచ్చు, కానీ హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యారు. అది అందరికీ తెలుసు, పేరెంట్స్ కూడా తెలుసు. కాబట్టి ఎంతో ప్రెజర్గా తీసుకోకండి. బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఐక్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఏం అడుగుతలేరు. మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ భూతద్దంలో పెట్టి చూడకండి. నీట్ అంటే ఏందో అని భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఎవరైనా కూడా ప్రాపర్గా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. చూడండి, మనము ఇచ్చినటువంటి ఈ 90 మంది అంటే 104లో 90 మంది మిగిలితే 38 మెంబర్స్ వరకు ఇప్పుడు బెస్ట్ కాలేజీలలో మంచి కాలేజీలో సీట్ వచ్చేటటువంటి స్కోర్ చేశారండి. ఇక్కడ మనకేంటంటే దాదాపు ఇక్కడ ఇద్దరికి 600+ మార్క్స్ వస్తున్నాయి. ఈ 520+ ఉన్నోళ్ళు ఒక 11 మంది ఉన్నారు. 600 పైన 2 ఉన్నారు. 520 మార్కుల పైన 11 మంది ఉన్నారు. తర్వాత ఇక 434, 440 ఆ రేంజ్ నుంచి మళ్ళీ 500 మధ్యన మిగతా విద్యార్థులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు కూడా SC ST కేటగిరీ, BCA కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. సో జెన్యూన్గా అండి చాలామంది 400కు 300 సెలక్షన్స్ ఉన్నాయి. అది కాదు, జెన్యూన్గా ఏదైతే రిజల్ట్ మేము చెప్తున్నామో అక్యురేట్గా చెప్తున్నామో ఆఫ్టర్ NTA ప్రతిదీ కూడా విద్యార్థి ఫోటో అండ్ హాల్ టికెట్తో పాటు ప్రతిదీ మేము అనౌన్స్ చేస్తాము. సో 90 మందిలో 38 మంది ఫస్ట్ టైము. మేము కూడా ఫస్ట్ ఇయర్ కూడా కొన్ని తెలియక అంటే కాంపిటేటివ్ రంగంలో ఇంత అనుభవం ఉన్న మేము కూడా నేను కొన్ని చిన్న మిస్టేక్స్ చేయడం జరిగింది. లేకపోతే చాలా ఇంకా బెస్ట్ రిజల్ట్ వచ్చేది. అయినా కూడా 90 మందిలో 38 మంది సీట్లు ఫ్రీ సీట్ వచ్చినాయంటే ఈ రిజల్ట్ తోటి నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ మన దగ్గర మే 23కి లాంగ్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఒకటి మాత్రం చెప్తున్నా, మీరు ఎక్కడైనా క్లాస్ వినండి, బట్ మా దగ్గర ఒకసారి వినండి. 5 days ఫ్రీ డెమో క్లాస్ వినండి. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఉండండి. నా దగ్గర ఎక్కడ లేని గొప్ప ఫ్యాకల్టీ ఉందని చెప్పను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవరు తీసుకోలేనంత కేర్ మేము తీసుకుంటాం, ఎవరు చేయించలేనంత వర్క్ మేము చేయిస్తాం. డల్లున్నోని పట్టించుకోకుండా ఒక నలుగురిని తెలివికల్లోని పక్క రూమ్లో కూర్చోబెట్టి చదివించే మెంటాలిటీ కాదు, ఆ వ్యవస్థ కాదు. ఎంతో గ్రామీణ ప్రాంత పిల్లలని తెలంగాణలో 1,00,000 పైన విద్యార్థుల కోచింగ్ ఇచ్చేసి దాదాపు తెలంగాణ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో 30,000 మంది స్టూడెంట్స్ వరకు యూనిక్ స్టడీ సర్కిల్ ద్వారా జాబ్ కొట్టిన విద్యార్థులు ఉన్నారు. సో అదే కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నాను, ఎలాంటి విద్యార్థి వచ్చినా కూడా బేసిక్ లెవెల్ నుంచి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ బేసిక్ లెవెల్ నుంచి చెప్పిస్తూ వాళ్ళకు ప్రతిదీ కూడా
మనకు అర్థమయ్యే రీతిలో చెప్తూ ప్రతి దాని మీద ఎగ్జామ్స్ పెడుతూ ఈ ఇయర్ చాలా ఛాలెంజింగ్గా లాంగ్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే కష్టపడే మనస్తత్వం ఉందో, ఎంత కష్టమైన పడతామో అనేటటువంటి విద్యార్థులు, సొంతంగా ఎంబీబీఎస్ మేము సాధించాలనేటటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి విద్యార్థులు మాతో జత కట్టండి. మేము కలుద్దాము, ఒక గొప్ప రిజల్ట్ తీసుకొద్దాము. మే 23 రోజు అండి, మే 23 రోజు లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 9 గంటలకు వనస్థలిపురం సుష్మా థియేటర్ దగ్గర ఉంటుంది. గర్ల్స్కి వేరే క్యాంపస్ అండి, బాయ్స్కి వేరే క్యాంపస్, 100% వేరే క్యాంపస్ ఉంటుంది. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక 5 days వరకు ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయండి. మీరు విత్ లగేజ్ తోటి కూడా వచ్చి 5 days వినొచ్చు, ఫ్రీనే ఉంటుంది. బట్ నచ్చకపోయినా కూడా మీరు వెళ్ళిపోవచ్చు, 1 రూపీ కూడా తీసుకోము. రాగానే ఇంత మనీ పే చేయండి, తర్వాత అలాంటిది ఏమీ లేదండి. విద్యార్థి 100% సాటిస్ఫై అయిన తర్వాతనే మా దగ్గర అడ్మిషన్ తీసుకోవాలి. ఓకే, ముఖ్యంగా ప్రతి విద్యార్థి కోచింగే తీసుకోవాలని అనుకునే వ్యక్తిని కాదు. బట్ ఎవరైతే మా మీద నమ్మకున్న విద్యార్థులు ఉన్నారో రండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సొంతంగా ప్రిపేర్ అయ్యేటటువంటి ఏ విద్యార్థి అయినా కూడా, కోచింగ్ తీసుకోలేని స్తోమత ఉన్నటువంటి విద్యార్థులు కూడా సొంతంగా మెటీరియల్ గ్యాదర్ చేసుకొని సొంతంగా ప్రిపేర్ అయ్యి, సో అందరూ కూడా కష్టపడే మనస్తత్వం ఉండి జెన్యూన్గా ప్రాపర్గా కష్టపడే ప్రతి విద్యార్థికి నీట్ సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. 2025ని టార్గెట్ నీట్ పెట్టుకుందాం. సో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయ్యే విధంగా మనం ముందుకు పోదాం. ఏ విద్యార్థులైనా కూడా రండి, ఈ కిందటువంటి నెంబర్స్ ఉంటాయి. మీకు యూనిక్ స్టడీ సర్కిల్ది కాకుండా వసుధ మెడికల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో మీకు ఏదైనా చిన్న వీడియోస్ కూడా మేము పోస్ట్ చేస్తుంటాం, అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.